ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే ఉంటారులే అని పెట్టాడు. కూటమి మొదలైన దగ్గర నుంచి కూటమి వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. పాస్టర్ సాలేం రాజు గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మల్లెపూలు పెట్టుకునే మహిళలు క్రైస్తవులు కాదు అంటూ ఒక రకంగా బైబిల్కి సంబంధించినటువంటి విషయాలు కాకుండా అన్నెసెసరీ విషయాలు మాట్లాడారని చెప్పి హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు మల్లెపూలు పెట్టుకోవడం నేరమా? క్రైస్తవ స్త్రీలు మల్లెపూలు పెట్టుకోకూడదా? ఇదే విషయం మనతో మాట్లాడడానికి రాష్ట్ర క్రైస్తవ నాయకులు ప్రొఫెసర్ జోసెఫ్ మూసగంటి గారు ఈ విషయాన్ని వివరించడానికి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, పాస్టర్ సాలేం రాజు గారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ఉదాహరణ ఆయన ఉటంకిస్తూ, చర్చి ముందు ఒక వ్యక్తి మల్లెపూలు బండి ఉంటే క్రైస్తవ స్త్రీలు మల్లెపూలు పెట్టుకోరు, ఇక్కడ కొనరని చెప్పి ఏదో పాస్టర్, వేరే పాస్టర్ అంటే ఆయన ఉదాహరణకు తీసుకుని చెప్పారు. ఇది చాలా వివాదానికి కారణమైంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? బైబిల్లో నిజంగా మల్లెపూలు పెట్టుకోవడం నేరమని ఉందా? వివాదాస్పద వ్యాఖ్యలు కాదండి. మనం ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఇప్పుడు చాలా టీవీ ఛానల్స్లో కూడా ఏం టైటిల్స్ పెడుతున్నారంటే, పాస్టర్ గారు హిందూ సమాజాన్ని అవమానించారు, హైందవత్వం మీద దాడి అని ఇలాంటి టైటిల్స్ పెడుతున్నారు. ఇది రిలీజియస్ ఇష్యూస్, చాలా సెన్సిటివ్ ఇష్యూస్. సో ఇది అలాంటి టైటిల్స్ పెడితే 2 వర్గాలు మధ్య ఇదైతే ఎంత ప్రాబ్లం అయిపోతుంది. మణిపూర్లో చూస్తున్నాం మనం, ఇప్పటికే ఆగట్లేదు. 2 వర్గాల మధ్య, 2 కులాలు లేకపోతే 2 మతాలు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అలాంటి టైటిల్స్ పెట్టకూడదు. ఇది ప్రెస్ అనేది ఒక పిల్లర్ కదా, 4వ పిల్లరా? అవును, 4వ పిల్లర్. అంటే ఏంటి? మనందరం భారతదేశం మన మంచిగా నడవడానికి మన వంతు కృషి చేయాలి. అంటే మనం ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి, అంతే కదా. ఈధర్ లీగల్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, రాజకీయం కానీ, ఇవన్నీ ఒక పాజిటివ్గా మనం కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలి, అంతేగాని డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళకూడదు. వీళ్ళప్పుడు ఇలాంటి టైటిల్స్ పెట్టడం వల్ల హైందువులు చాలా హర్ట్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ ఆ టైటిల్ చూస్తారు, వెనకాల ఏం జరిగింది ఆ పాస్టర్ గారితో కూడా వినరు. ఇంకా వీళ్ళు ఏం టైటిల్స్ పెట్టారో, టైటిల్ ఓకే, ఆయన ఆ విధమైన భాష వాడొచ్చా? నేను దాంట్లోకి వెళ్తాను, ముందు వెళ్తాను. ఈ టైటిల్స్ వల్ల ఏమవుతారంటే వీళ్ళు ఇంకా వినకుండా ఏమైపోతారంటే ఎమోషనల్ అయిపోతారు. ఏంటి మన మీద దాడి, ఏంటి ఈ మైనారిటీస్, ఏంటి ఈ దాడి, ఏంటి మనం హైందువులు, మన మెజారిటీ ఉన్నా కానీ మన మీద ఎందుకు దాడి చేస్తున్నారు అని ఆ వేలో థింకింగ్ వెళ్ళిపోతుంది. మనకు ఒక్కసారి మైండ్లో పెడితే, ఇప్పుడు మీ మీద పాజిటివ్గా చెప్పారనుకోండి ఎవరైనా, నేను ఇక్కడికి వచ్చి మీ మీద పాజిటివ్గానే ఆలోచిస్తా. నెగిటివ్గా చెప్పారనుకోండి, అది మైండ్లో రన్ అవుతుంటది. ఆ ఇంపాక్ట్ మీతో నేను మాట్లాడుతుంటా. కాబట్టి ఈ ఛానల్స్ కానీ, మీరు కానీ, లేకపోతే ఎవరు కానీ, ఇది దాడి కాదు, లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు కాదు. నాకు అర్థమైనంత వరకు ఆయన మాటలు నేను 2-3 సార్లు విన్నాను. 2-3 సార్లు విన్నా. ఆయన ఏదో నాకు ఫ్రెండ్ కాదు, నేను ఆయన ఎప్పుడు కలవలేదు. ఒకసారి 2-3 సార్లు కలవడానికి ప్రయత్నించినా ఆయన కలవలేదు. ఆయన ఎక్కువ ప్రార్థనలో ఉంటాడు, బోధలు చేసుకుంటుంటాడు అన్నారు. కాబట్టి నేను కూడా వదిలేశాను, అర్థం చేసుకుని వదిలేశాను. ఇప్పుడు కూడా వాళ్ళ టీంతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, కానీ నాకు అందుబాటులోకి రాలేదు. నేను 2-3 సార్లు వింటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మాటలు కాదేవి, ఎక్కడో వేరే పాస్టర్ గారు జరిగిన సంభాషణ. ఇక్కడ ఈయన అది క్రైస్తవ కమ్యూనిటీకి, అది పబ్లిక్ ప్రెస్ మీటో లేకపోతే బయట చెప్పినవి కాదు, వాళ్ళ చర్చికి వచ్చిన వాళ్ళకి, ఆ క్రైస్తవులకి ఆయన చెప్తున్నాడు ఎక్కడో ఇలా జరిగింది అని ఆయన చెప్తున్నాడు. ఆయన మాటలు కూడా కాదు, అది ఆ పాస్టర్ గారు వేరే పాస్టర్ గారి దగ్గర జరిగిన మాటలు. సరే, ఇక్కడ ఇప్పుడు ఆయన ఉద్దేశంలో ఏంటి అంటే, అక్కడ ఆ ఏరియాలో కొంచెం వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ ఏరియాలో, ఆయన ఏ ఏరియా అయితే ఉన్నాడో చిలకలూరుపేట, కాబట్టి వాళ్ళని ఉద్దేశించి, ఆయన ఉద్దేశంలో అది వేరే చోట్ల పోలిస్తే, విజయవాడతో పోలిస్తే, లేకపోతే ఇంకో చోటతో పోలిస్తే, గుంటూరుతో పోలిస్తే ఆ ఏరియాలో కొంచెం ఎక్కువ మంది, ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు ఉంటారు కదా, ఆ ఏరియా ఐడెంటిఫై అవుతుంది. సో వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని అలాగా. ఇప్పుడు మనం రివర్స్ ఇంజనీరింగ్ ఎప్పుడు అప్లై చేయకూడదండి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, వినండి ఒకసారి. రివర్స్ ఇంజనీరింగ్ ఏంటంటే, వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు 99% పూలు పెట్టుకుంటారు ఆ రాత్రి, వాళ్ళని ఆకర్షించడానికో లేకపోతే మంచి సువాసన ఇవ్వడానికో.
పెట్టుకుని 99% పెట్టుకుంటారు. ఓకేనండి, పెట్టుకుంటారు. కానీ అయితే ఆగండి, ఇప్పుడు 99% వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు పూలు పెట్టుకుంటారు, మల్లె పూలు ఏదో పూలు పెట్టుకుంటారు. కానీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారులు కాదు, రివర్స్. మీకు అర్థమైందా? నేను ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు పిల్లలు వచ్చి మాకు డీజే పెట్టండి సార్, మేము డీజే పెట్టుకుంటాం సార్ అనేవాళ్ళు. ఇప్పుడు మనకి బాగా ఆనందం వేస్తే పాటలు పాడుకుంటాం, ఇంకా ఎక్కువ ఆనందం వేస్తే మనకి రాకపోయినా డాన్స్ వేస్తాం, ఏదో ఇది తిరుగుతాం. ఓకే, ఇప్పుడు వీళ్ళేంటి డీజే పెట్టి డాన్స్ వేస్తే మాకు సంతోషం వస్తుంది అనుకుంటున్నారు. సంతోషం రాదు, ఒళ్ళు నొప్పులు వస్తాయి మర్నాడికి, అంత ఎగిరితే. కాబట్టి రివర్స్ ఈజ్ నాట్ ట్రూ ఆల్వేస్ అది నిజం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు 90% మాక్సిమం పర్సెంట్ పూలు పెట్టుకుంటారు, వాళ్ళని ఆకర్షించడానికో లేకపోతే మంచి సువాసన వెదజాలటం. కానీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వ్యభిచారులు కాదు. ఇక్కడ ఆయన ఆ విచక్షణతో ఇప్పుడు పాస్టర్ గారు ఆలోచించాలి కదా. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, ఆ వృత్తిలో వాళ్ళు పెట్టుకోవడం పక్కన పెడితే భారతీయ సంస్కృతిలో భాగం అది, ఇండియన్ కల్చర్ అది. ఆ సంస్కృతి లేకుండా మనం మాట్లాడితే అది రాజ్యాంగానికి కూడా విరుద్ధమైంది కదా. అది అక్కడ అలా రాజ్యాంగం కాదు, రాజ్యాంగానికి ముడిపెట్టక్కర్లేదు. అంటే ఇండియా రాజ్యాంగం మీ పర్సనల్ దాంట్లోకి రాదు, మీకు స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడు పూలు అనేది రాజ్యాంగం పెట్టుకోమంటుందా? కాదు. ఇప్పుడు నీ కల్చర్, నువ్వు పూలు పెట్టుకుంటావు. మా కల్చర్ లో, ఇప్పుడు క్రిస్టియన్ కల్చర్ లో అంత పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు, వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారు, చర్చ్ కూడా పెట్టుకొస్తారు కొంతమంది, కానీ ఎక్కువ మంది పూలు పెట్టుకోరు, మా కల్చర్ లో పెట్టుకోరు. నేను రాజ్యాంగం పాయింట్ ఎందుకన్నానంటే ఏ మతాన్ని కూడా కించపరచకూడదు. ఇక్కడ మతాన్ని కించపరచలేదండి. ఒక రిలీజియన్ కల్చర్ అయినప్పుడు వాళ్ళకి అది ఆరాధన భావం అయినప్పుడు మనం ఎలా ఆ పూల గురించి అట్లా ఆ స్టేట్మెంట్ ఇస్తాం? ఆయన ఇంట్లో ఆయన చెప్పుకున్నాడు, బయట చెప్పుకోలేదు కదా. సోషల్ మీడియా అది వస్తుంది. ఆ సోషల్ మీడియా ఎవరికి ఆ వీడియోస్? క్రిస్టియన్స్ కే, వేరే వాళ్ళకని కాదు ఆ వీడియోస్. ఇప్పుడు ఈ కంటెంట్ వేరే క్రిస్టియన్స్ చూస్తారని, ఇప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు భూతత్వంలో చూసి క్రిస్టియన్స్ కంటే వేరే వాళ్ళు చూసి ఇక్కడ ఎక్కడ తప్పులు పట్టుకుందామా అని చూస్తే ఏ మనిషి ఉంటాడంటే, తప్పులు పట్టుకుంటే మీకు తప్పులు దొరకవా? నెగిటివిటీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ప్రతి మనిషిలో వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తప్పులు పట్టుకుందామని వెనకాల పడితే ఎవరితో దొరకవు తప్పులు? ఇప్పుడు వీటి కంటే ఘోరమైన మాటలు మాట్లాడారు హైందూ సమాజం, క్రైస్తవ సమాజం మీద, యేసు ప్రభు మీద, మరి మేరీ మతం మీద చాలా ఘోరంగా మాట్లాడారు. ఇంకా నేను నోటితో చెప్పలేను నేను. మరి వీళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఇంతగా స్పందించారా? వదిలేశారు అంతే. వీళ్ళేమి కేసులు పెట్టరు, ఏమీ పెట్టరు. మతాల మధ్య సిచ్చు పెట్టాలని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు తయారవుతున్నారు, క్రైస్తవ వ్యతిరేకులు. ఇలాంటి చిన్న పాయింట్లు పట్టుకుని, ఇప్పుడు మనిషి అండి మనం, ఇప్పుడు పక్కోళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారో అది మనకు అర్థం కాదు, అర్థమైందా? మన మనసుని దేవుడు ఒకటే చూస్తాడు కానీ పక్క మనిషికి తెలియదు అది. కాబట్టి ప్రతిదాన్ని సరే ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడాడు అని వదిలేయాలి, కానీ దీన్ని ఇంకా లోపల కోడిగుడ్డు మీద ఈకలు పేకుదామని ఇట్లా చేస్తే చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాబట్టి హైందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఏదో టీవీ ఛానల్స్ లేకపోతే కొంతమంది దీని వల్ల హైప్ అవుదామని, కొన్ని ఛానల్స్ హైప్ అవుదామని, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు హైప్ అవుదామని వైసీపీ వాళ్ళు కూడా అట్లా కూర్చుంటున్నారు అక్కడ టీవీ డిబేట్ లో కూర్చొని. ఆయన అంటున్నాడు మిమ్మల్ని సువార్త చేసుకుని ఇక నుంచి అంటే, ఈయన ఎందుకు చేసుకుని మేము చేస్తున్నాం అంటాడు. అలాంటి ఇప్పుడు ఏంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మనం చేయకూడదు, ఏదో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటివి చేయకూడదు. ఏది ఎక్కడ ప్రాబ్లం? ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వెళ్ళేవాళ్ళు కాదు. ఆ చైర్మన్ ఎప్పుడు ఎక్కడన్నా దాడి జరుగుతానో, లేకపోతే ఎక్కడన్నా చర్చ కూలిస్తేనో, లేకపోతే ఎక్కడన్నా క్రైస్తవులకు ఇబ్బంది అయితేనో ఆ చైర్మన్ అసలు వెళ్ళేవాడే కాదు. నేనే పర్సనల్ గా ఆయనకి చెప్తే కూడా నా పరిధిలోకి రాదు అనేవాడు ఆయన. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అంతా. ఎక్కడ జరిగిన ప్రవీణ్ పగలాల విషయం కానీ ఎక్కడ జరిగిన వీళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ ఏదో మొత్తం మీద ఇష్యూ ఇది చేసి అక్కడ అయిపోదామని వీళ్ళు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరినన్నా ప్రజలను కలిశాడా? లేకపోతే ఎవరన్నా ఆయన కలవడానికి అవకాశం ఉండేదా? ఇప్పుడు ప్రతిదీ యాత్ర అంటున్నాడు, దానికి వెళ్తున్నాడు కదా. అంటే వీళ్ళు ఏంటంటే నా దృష్టిలో ప్రతిపక్షంలో ఉంటేనే బాగా పనిచేస్తారు, ప్రజల దగ్గరికి వెళ్తారు. అధికారం వస్తే గనక వాళ్ళు అసలు ప్రజలను చూడరు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనే మంచిదని నా అభిప్రాయం, వైసీపీ వాళ్ళు. తర్వాత ఈ వ్యాఖ్యలు ఆయన చేసింది నాకైతే, నాకు అర్థమైనంత వరకు ఆయన ఏదో హైందూ సమాజాన్ని కించపరచాలనో, లేకపోతే ఈవెన్ వ్యభిచారులను కూడా కించపరచాలనో ఉద్దేశం కాదండి. ఈవెన్ వ్యభిచారులకు కూడా సేవ చేస్తారు మా వాళ్ళు. వ్యభిచారులకు సువార్త చెప్తుంటారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్. ఎయిడ్స్ పేషెంట్లకి వ్యభిచారం చేస్తేనే కదా ఎయిడ్స్ వచ్చేది. ఎయిడ్స్ పేషెంట్లకు కూడా వీళ్ళు ఎంతో సేవ చేస్తుంటారు. వీళ్ళు ఎవరిని కించపరచరు, లేకపోతే ఎవరిని చిన్నచూపు చూడరు. అంటే ఆ భాష అభ్యంతరకరంగా ఉందండి, కాదు అని అనొచ్చు అట్లా. ఇప్పుడు అదే నేను అన్నది, మన ఇంట్లో ఉన్నాడని మన పిల్లోడు ఉన్నాడు, ఒరే ఆడలాగా నువ్వు తయారవకరా, ఆడలాగా నువ్వు రోడ్డు మీద తిరగరా, లేకపోతే తిరిగిపోతే అవ్వకరా, నువ్వు బాగా చదువుకోరా అంటాం. అంటే ఆయన కించపరిచినట్ట కాదు కదా.
అంటే పూలు పెట్టుకోకపోతే తప్పుడు ఆలోచనలు రావా మనిషికి? పూలు పెట్టుకుంటేనే తప్పు అయినట్ట? పూలు పెట్టుకోకుండా సింపుల్ గా ఉండి ఇంటర్నల్ గా ఒక చండాలమైన మనస్తత్వం ఉండొచ్చు కొంతమంది. అంత మాత్రం చేత వాళ్ళ పరిశుద్ధులని ఎలా అనుకుంటాం మనం జడ్జి చేయలేము, పాస్టర్ జడ్జి చేయలేడు, ఎవరో జడ్జి. నేను పాస్టర్ గారిని ఉద్దేశించాను. దేవుడే తీర్పు తీరుస్తాడు. నువ్వు తెల్ల చీర కట్టేసుకున్నంత మాత్రం నువ్వు పరిశుద్ధురాలు కాదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు పూలు పెట్టుకుంటే తప్పు, నరకానికి వెళ్ళిపోతారు అని ఆయనే చెప్పలేదు. అసలు పూలు పెట్టుకోవడం తప్పు రైట్ ఆయన ఏం చెప్పలే. ఆయన ఏ కాంటెస్ట్లో చెప్పాడు, ఒరే ఇక్కడ వీళ్ళ కొనర్రా, ఎందుకు ఆడి మేలు ఉద్దేశించే, ఆడి మేలు కోరే, ఒరే ఎందుకు నీ టైం వేస్ట్ అవుతుంది, చర్చి ముందు పెట్టుకోకరా, బజార్లో పెట్టుకో, చాలా మంది కొనుక్కుంటారు, ఇక్కడ పెట్టుకోకు అంటే ఆడు విన్నాడా? ఇంతమంది ఆటలు వస్తున్నారు కదా, కొంటారు కదా అన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నేను చెప్పాను కదరా నీకు, ఆయన కూడా క్లోజ్ అయి ఉంటాడు. ఒరే అంటున్నాడంటే సూటబుల్ ప్లేస్ కాదు, ఒరే అంటున్నాడంటే ఆయన కూడా ఊరోళ్ళు, ఇప్పుడు ఊరోళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు మన బంధువులో, మనం ఓపెన్ గా మాట్లాడతాం. ఇప్పుడు 10 మందిలో మాట్లాడేది వేరు, 10 మందిలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాం. ఇప్పుడు మనకు తెలిసినోడు అనుకో మనం క్లోజ్ గా మాట్లాడతాం, అంతే కదా. యారా అంటున్నాడంటే క్లోజ్, ఎందుకురా అని ఓపెన్ గా మాట్లాడాడు. అది 1-to-1 సంభాషణ. ఆయన చెప్పింది 1-to-1 సంభాషణ. పాస్టర్ గారు ఆ పూలు అమ్ముకునేవాడు కదా, సో ఆడికి ఓపెన్ గా చెప్తున్నాడు. ఇది పబ్లిక్ లో ఆయన ఏమీ చెప్పలేదు, ఈయన కూడా పబ్లిక్ మెసేజ్ కాదు, ఇది ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీకి అలా జరిగిందని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు, ఒరే ఇక్కడ కొనర్రా అని చెప్పాను కదా, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే, వీళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు కొనరు, ఒక్కొక్కరికి ఒకటి ఉంటది. చర్చికి వచ్చేవాళ్ళు అందరూ పెట్టుకోరా అంటే కొంతమంది పెట్టుకుంటారు. ఓకే, సో వాళ్ళ చర్చి నియమం ప్రకారం కొన్ని చర్చిలకు కొన్ని కండిషన్స్ ఉంటది. ఎక్కువ నగలు పెట్టుకోకూడదు, దిగేసుకుని రాకూడదు, మీరు తగుమాత్రపు వస్త్రాల చేత సింపుల్ లైఫ్ ఉండండి అనేది కొన్ని డాక్ట్రిన్ ఉంటది కొన్ని చర్చిలకి. వీళ్ళ చర్చిల్లో వాళ్ళు అసలు కొంతమంది అయితే బంగారమే పెట్టుకోరు, కొంతమంది అసలు బంగారం కూడా పెట్టుకోరు. సో వాళ్ళ చర్చిల్లో కండిషను అది అర్థమైందా. ఎవరిని బలవంతం కూడా చేయరు, అమ్మా ఇలా పెట్టుకుంటే మంచిది కాదు అని చెప్తారు. ఎవరిని బలంపడి పూలు పెట్టుకుంటే నువ్వు చర్చికి రావద్దని కూడా చెప్పరు. వాళ్ళ డాక్టరీన్ ప్రకారం మాకు అర్థమైనంత వరకు ఇది మంచిది కాదు. ఈ పూల వాసన వస్తుంటేనో, లేకపోతే పూలు భర్త దగ్గర పెట్టుకో, ఇంట్లో పెట్టుకో, లేకపోతే అంతేగాని బయటకు వచ్చేటప్పుడు పూలు పెట్టుకుని అందంగా అలంకరించుకుని వేరే వాళ్ళని అట్రాక్ట్ చేద్దామని ఇలా వద్దు అని కొన్ని డాక్టర్ కొంత చెప్తారు. వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదు. కాబట్టి ఇది ఏంటి ఆ కంపారిజన్ కూడా. ఆయన ఇంత పబ్లిక్ వేరే వాళ్ళు చూస్తారు, హైందువులు చూస్తారనే దృష్టితో మాట్లాడి ఉండడు. ఆయన ఒక కొంతమంది అని యాడ్ చేసి ఉంటే అయిపోయేది. లేకపోతే బజార్ జనరల్ గా మాట్లాడకుండా కొంతమంది వ్యభిచారులు పెట్టుకుంటారు ఇలాంటివి అనో, లేకపోతే ఏదో సంథింగ్ ఆ జ్ఞానంగా మాట్లాడి ఉంటే సరిపోయేది. ఆయన ఇంత పబ్లిక్ వేరే వాళ్ళు చూస్తారు లేకపోతే ఇది అనే ఉద్దేశంతో మాట్లాడి ఉండడు. ఆయన నాకు తెలుసు, ఆయన ఎంతో సేవ చేస్తాడు, 20-30 వేల మందికి భోజనాలు పెడతాడు ప్రతి సండే, సింపుల్ లైఫ్ జీవిస్తాడు. ఇప్పుడు నన్ను కలవనంత మాత్రాన నేను ఆయన ఏంటది గర్విష్టి అని నేను అనుకోవట్లేదు, నన్ను కూడా కలవలేదు ఆయన. కాబట్టి హైందవ సమాజం కూడా ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని ఏదో దొరికింది కదా పాయింట్ అని ఇది చేయకూడదు. ఏమవుతుంది అది, రేపొద్దున ఆళ్ళ పాయింట్లు కూడా తీసుకుంటారు వీళ్ళు కూడా ఏకమవుతారు. మీరు ఇన్నన్నారు కదా, మేమేదో మల్లెపూలే. ఇప్పుడు కృష్ణకుమార్ గారు అని ఆమె మహిళ సామాజిక మాధ్యమం, ఆవిడ పట్ల నాకు చాలా గౌరవం ఉంది, మంచిగా మాట్లాడుతుంది ఆవిడ కూడా ఈ మాటలు ఈ టైటిల్స్ విని ఏంటి హైందూ సమాజం మీద లేకపోతే ఆడవాళ్ళ మీద చిన్న చూపు చూస్తున్నారా? అసలు చర్చిలో గానీ బైబిల్లో గానీ ఆడవాళ్ళ మీద చిన్న చూపు అనేది లేదు. మాకు ఈక్వాలిటీ, క్రిస్టియానిటీలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈక్వాలిటీ. అందుకే మాకు హైందూ ధర్మంలో ఆస్తి హక్కులు లేవు, లేకపోతే ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ మా దాంట్లో ఎప్పటి నుంచో ఈక్వల్, వాళ్ళకి ఆస్తి హక్కు ఉంది. క్రైస్తవ మ్యారేజ్ వీటిలో వాళ్ళకి ఆస్తి హక్కు ఉంది. స్త్రీ పురుషుడు ఇద్దరు ఈక్వల్ అంటే కుటుంబ యజమాని భర్తగా ఉంటాడు కానీ ఈక్వల్. చిన్న చూపు చూడడం, వంట వండుకునే ఆమె లేకపోతే నేను సంపాదిస్తున్నాను ఈ ఇంట్లో ఉంటుంది చీప్గా చూడాలని లేదు, ఈక్వల్గా చూడాలి. మేము మా ఆస్తి కూడా ఈక్వల్, అన్ని ఈక్వల్, కొడుకు కూతురికి ఈక్వల్ మా క్రిస్టియానిటీలో. సో కాబట్టి మేము స్త్రీలని చిన్న చూపు చూడడం, లేకపోతే వ్యభిచారులని చిన్న చూపు చూడడం, ఎవరిని చిన్న చూపు చూడడం. ఆ కాంటెస్ట్ ఏంటి, ఎందుకురా నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు, వీళ్ళు కొనరు, అక్కడ బజార్లో పెట్టుకుంటే నువ్వు అందరూ వస్తారు, వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే కొంతమంది మంచి ఫ్యామిలీ పర్సన్స్ వస్తారు, ఇంట్లో పెట్టుకోవడానికి కొనుక్కునే వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. కాకపోతే ఆయన కంపేర్ చేసింది ఎక్కువ బజారులో తిరిగే వాళ్ళు అంటే పూలు పెట్టుకుని అందంగా
అందంగా తయారయ్యి తిరిగే వాళ్ళు ఎక్కువ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటారు ఆ కాంటెస్ట్లో. కాకపోతే ఆయన కూడా వీళ్ళు ఇంత కాంట్రవర్సీ జరిగినప్పుడు ఆయన కూడా బయటకు వచ్చి నా ఉద్దేశం ఇది కాదు అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. కేవలం ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోరండి. చాలా లగ్జరియస్ గా చాలా గొప్పగా జీవించే వ్యక్తులు కూడా హైందవ స్త్రీలు పూలు పెట్టుకుంటారు. అది క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారండి. నేను క్రిస్టియన్స్ కూడా పెట్టుకుంటారు. అంటే దాని వల్ల ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వెళ్ళినప్పుడు మళ్ళా జనాలు దాన్ని తప్పుపట్టేటువంటి ఆస్కారం కూడా ఉంటుందని నేను ఏమంటున్నాను. ఇప్పుడు వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు బజార్ స్త్రీలు అంటే వాళ్ళే కదా. అట్లా అనొచ్చు. అసలు ఆ భాష వాడొచ్చా? పాస్టర్ ఆ భాష వాడొచ్చా? పాస్టర్ అంటే అది ఇంట్లో మాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అండి, అయ్యో 40-50 మంది ఇప్పుడు ఉంటారు అక్కడ ఆయన సంఘంలో. ఇంట్లో అది ఓన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీలో, అది బయట ఇది కాదు. ప్రతి వీడియో షూట్ చేస్తారని ఆయన కూడా తెలుసు అండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడేది ఓన్లీ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మొన్న ఏది జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? అది సినిమా హాల్ వరకే. ఆ స్టేట్మెంట్ ఎక్కడ వరకు? సినిమా హాల్ వరకే. సినిమా హాల్లో చూసి నువ్వు ఎంటర్టైన్ అయ్యి అక్కడే విడిచిపెట్టడం. అదే కానీ పబ్లిక్ లైఫ్ లో నువ్వు ఇంప్లిమెంట్ చేస్తానంటే కుదరదు అన్నాడు కదా. అంటే కొన్ని వాళ్ళ వరకే ఈ కంటెంట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ వరకే, క్రిస్టియన్ కమ్యూనిటీ వరకే. అంతేగాని బయట వాళ్ళు అలాగా కొంత. ఇప్పుడు ఎవరు మన అంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ ఆయన పొరపాటున ఓ బూత్ మాట అంటే వాళ్ళ క్లోజ్నెస్ తో ఆ మాట వచ్చేసింది. తర్వాత అపాలజీ చెప్పాడు కదా ఆయన నా ఉద్దేశం అది కాదు, నేను ఎవరిని చీప్ గా చూడడం కాదు అని. అట్లా ఈయన కూడా షాలేం రాజు గారు కూడా ఆయన కూడా చెప్తాడు. కాకపోతే ఆయన కొంచెం లేట్ తీసుకుని అన్ని కూలంకషంగా ఇది చేసుకుని చెప్తాడు. మొన్న ఎప్పుడో నీళ్లు ఆపేశారు. నీళ్లు ఆపేస్తే దానికి కూడా ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఈ సేవకులు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు. నేను పార్టీలు పెడతాం లేకపోతే ఇంకోటి పెడతాం. ఇప్పుడు ఏమవుతుంది, అలాంటి పార్టీలు పెడతాం అన్నప్పుడు వేరే వాళ్ళు ఆపోజిషన్ అవుతారు, ప్రతిదీ పట్టుకుంటారు. కాబట్టి అలాంటి వాటికి వెళ్లకుండా మీరు చేయండి. మీ క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున లీడర్స్ ఉండాలి. లీడర్స్ ని మీరు యువర్ కింగ్ మేకర్స్, మీరు లీడర్స్ ని పెట్టాలి. అంతేగాని మీరు రాజకీయంలోకి వస్తే ఇలాంటి కాంట్రవర్సీలు కూడా టార్గెట్ చేస్తారు. వేరే అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తారు? టార్గెట్ చేస్తారు. కాబట్టి ఆయన అది కూడా చెప్పాడు, నాకు ఏ పార్టీ ఇది లేదు, నాకు అన్ని పార్టీలు సమానమే. నిజంగా మొన్న వాళ్ళ యానివర్సరీ మీటింగ్స్ లో అటు వైసీపీ వాళ్ళు వచ్చారు, ఇటు టీడీపీ వాళ్ళు కూడా వచ్చారు. నేను కూడా అడిగాను, ఏంటంటే మీ పాస్టర్ గారు వైసీపీ రిలేటెడ్ అని అడిగితే అలాంటిది ఏమీ లేదండి, ఆయనకి ఏమీ లేదు. ఆయన కూడా చెప్పాడు, గత ప్రభుత్వంలోనూ మాకు కష్టాలు వచ్చాయి, ఈ ప్రభుత్వంలోనూ కష్టాలు వస్తున్నాయి, నేను ఏ పార్టీకి ఇది లేదు. అంటే ఎక్కువ వైసీపీ లీడర్స్ వచ్చేవాళ్ళు, విడదల రజనీ గారు ఎక్కువ వచ్చేది ఆవిడ. నేను కూడా అనుకున్నా ఇతను వైసీపీ రిలేటెడా ఏంటి అనుకున్నా. వీని చెప్పాడు, మేము పిలవకుండానే ఆవిడ వస్తుందండి, ఆవిడ పిలవక్కర్లేదు, ఆమె వచ్చేస్తుంది, వచ్చినప్పుడు మరి గౌరవించాలి కదా, అందుకు స్టేజ్ మీదకి పిలుస్తారు అంతే తప్ప ఆయన ఏదో వైసీపీ రిలేటెడ్ కాదు. ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళు, మరి ఆవిడ మాట్లాడుతుందా? అన్న అని స్టేజ్ మీద ఇంత జనం 1,00,000 మంది 2,00,000 మంది వస్తే వాళ్ళని ఇది చేసుకోవడం కోసం ఈమె స్టేజ్ ఎక్కేది వచ్చి ఉపయోగించి. ఇప్పుడు 2,00,000 మందితో మీటింగ్ పెట్టాలంటే ఎంత కష్టం. ఈయన ఆల్రెడీ గ్యాదర్ చేస్తే స్టేజ్ మీద మా అన్న పాట పాడండి అన్న అదన్న అనేది. ఇప్పుడు పాస్టర్ గారు కాంట్రవర్సీ అయితే ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిందా? వైసీపీ వాళ్ళు ఇంతే, అవసరానికి వాడుకుంటారు. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు నిలబడరు. ఇప్పుడు చంద్రబాబు గారు చూడండి, అంటే నేను ఏదో టీడీపీకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, మొన్న వాళ్ళ కుప్పం నియోజకవర్గంలో ఆమెను చెట్టు కట్టేసి కొడితే వెంటనే రెస్పాండ్ అయ్యాడు, 5 లక్షలు. తర్వాత మీకు ఇంటి స్థలం కానీ ఇలాంటివన్నీ చేస్తాను ఆయన ఫీల్ అయ్యాడు. నేను సిగ్గుపడుతున్నా అన్నాడు. నా నియోజకవర్గంలో ఇలా జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నా అన్నాడు. వైసీపీ ప్రభుత్వంలో దళితుల్ని చంపేసిన, డోర్ డెలివరీ చేసిన ఒక మాట మాట్లాడా, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? అది హార్ట్ అంటే, నిజమైన హార్ట్ అంటే ఒప్పుకుంటున్నాడు. ఎస్, నా నియోజకవర్గంలో ఇలా జరిగినందుకు నేను సిగ్గుపడుతున్నానని కన్ఫెస్ అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయ్యాడా? అసలు ఎన్ని జరుగుతున్నావు ఇప్పుడంటే ఏదన్నా జరిగితే అక్కడికి వెళ్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు చేశాడా? అది వాళ్ళకి తేడా. కాబట్టి ఇది సంస్థలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇది చిన్న ఇష్యూ. ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు, నాకు తెలిసి ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకుని ఈ మీడియా సంస్థలు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సమాధాన పరచాలి కానీ, రెండు వర్గాలని లేకపోతే రెండు చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అటువైపు మాట్లాడి ఇటువైపు మాట్లాడి సమాధాన పరిచేటట్టు ఉండాలి. కానీ ఇంకా వాళ్ళ మధ్య ఆద్యం పోసి హైందువు ఆయన ఏమన్నా హైందువులు అన్నాడా? బజారు స్త్రీలు అన్నాడు కానీ హైందువులు అని చెప్పాడా ఎక్కడన్నా? హైందువులు అనలేదు కదా. ఇప్పుడు ముస్లింలు పెట్టుకోరా పూలు? ముస్లింలు కూడా పెట్టుకుంటారు కదా, అందరూ పెట్టుకుంటారు. క్రైస్తవులు పెట్టుకుంటారు, ముస్లింలు పెట్టుకుంటారు, అందరూ పెట్టుకుంటారు. పెట్టుకోని వాళ్ళు పెట్టుకోరు, హైందువులు కూడా పెట్టుకోరు కొంతమంది కదా. కొంతమంది చెప్తున్నారు, పూజారులు కూడా మీరు గుడికి వచ్చేటప్పుడు జుట్టు ఎరబోసుకుని పూలు పెట్టుకుని రావద్దు అని హైందువులు పూజారులు కూడా చెప్పారని. సరే, వాళ్ళ
వాళ్ళని నేను కోట్ చేయట్లేదు, వాళ్ళు చెప్పారా లేకపోతే ఇదంతా కాదు. ఇక్కడ సరే ఆయన కూడా ఆ ఉద్దేశం ఏది ఇదంతా ఇంత ఇది చూస్తారనే ఉద్దేశంతో మాట్లాడుండడు. కానీ అలాగా మాట్లాడకుండా ఉంటే మంచిది, అంటే జనరల్ గా మాట్లాడకుండా మంచిది. అలాంటి మాటలు మాట్లాడకుండా కొంచెం జ్ఞానంగా, లేకపోతే ఇంతమంది చూస్తారు వేరే వాళ్ళు కూడా చూస్తున్నారు అనే గ్రహింపుతో మాట్లాడితే మంచిది. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి చిన్న ఇష్యూ, నథింగ్. నా ఉద్దేశంలో ఇది నథింగ్ అండి. ఆయనకు ఆ ఉద్దేశం లేదు. హైందవ ధర్మం మీద కానీ, లేకపోతే హైందవ స్త్రీలను కానీ, లేకపోతే స్త్రీలను కానీ, స్త్రీ సమాజాన్ని కానీ ఆయనకి అలాంటిది లేదు. వీళ్ళందరూ ఆ స్టేట్మెంట్, లేడీస్ కూడా స్టేట్మెంట్స్ నిన్ను ఉరికిచ్చి కొడతానని, ఏంటిది స్టేట్మెంట్లు అర్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలి. ఇది కాన్ఫ్లిక్ట్ తగ్గించాలి. ఇప్పటికే మన భారతదేశంలో మైనారిటీ మీద దాడులు జరుగుతున్నాయని మనం ప్రపంచంలో మనం ఫస్ట్ ఉన్నాం, ఫస్ట్ టాప్ లో ఉన్నాం. మనం టాప్ 3లోనో టాప్ 2లోనో ఉన్నాం. పాకిస్తాన్ లో కంటే ఎక్కువ ఉందని పేపర్ స్టేట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి మన భారతదేశం నరేంద్ర మోడీ గారు మంచి ఉన్నత స్థితిలో పెట్టాలని ఆలోచిస్తున్నారు. మనం ఇలాంటి అనవసరంగా ఇది చేసి మన స్థాయిని, ప్రపంచంలో మన దేశ స్థాయిని మనం మంచి భిన్నత్వంలో ఏకత్వం, అందరం కలిసి ఉంటాం, అన్ని మతాలు కలిసి ఉంటాం, అన్ని వర్గాలు కలిసి ఉంటాం. కాబట్టి అనవసరంగా మన దేశ స్థాయిని దించొద్దు ఇలాంటి గొడవలు పెట్టి. ఈ వైసీపీ వాళ్ళు కూడా ఏంటంటే టీడీపీ లేకపోతే కూటమి పాలనలో మైనారిటీల మీద దాడులు పెరిగిపోయాయనే ఉద్దేశం బలంగా తీసుకెళ్లాలని, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి, ఏమీ అప్పుడు జరగలేదని కాదు, ఇప్పుడు ఇంకా హైలైట్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో మైనారిటీల మీద దాడులు పెరిగిపోయి, లేకపోతే క్రైస్తవ సమాజం మీద దాడులు పెరిగిపోయాయి, క్రైస్తవ సమాజం అంతా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేయొద్దు, లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొద్దు, మాకే సపోర్ట్ చేయండి అంటే. వైసీపీ బేస్ క్రిస్టియన్సే కదా, కానీ క్రిస్టియన్స్కి ఏం చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు. కానీ ఇలాంటివి పెట్టి అమ్మా క్రిస్టియన్ సమాజానికి మేమే ఏంటి మంచోళ్ళం, ఎన్డీఏ ప్రభుత్వం చాలా అన్యాయం జరుగుతుంది అని ఇలాంటివి హైలైట్ చేస్తున్నారు. నిజానికి టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వమే, టీడీపీ ప్రభుత్వం మేలు చేస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం, ఆయనకి ఏ మతం లేదు, ఆయనకి మతాలు పిచ్చి లేదు, ఆయనకి అందరూ సమానమే. ఆయనకి కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే 1 year పూర్తయింది కదా ఎన్డీఏ పాలన ప్రారంభమై. సో మాకు 3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏంటది వివాహ లైసెన్స్ లైఫ్ టైం ఉండేది 3 సంవత్సరాలు కుదిచ్చాడు. మేలు చేశాడా? ఏం చేశాడు? వీళ్ళు వచ్చిన 3 నెలలకే 10 సంవత్సరాలకు పెంచారు. ఆ తర్వాత శ్మశానాలకి స్థలాలు ఏమైనా ఆర్డర్ ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ అయితే ఇంకా బాగుంటది. ఇచ్చారు ఆర్డర్. అలాగా మళ్ళీ పాస్టర్ సానూరియం జగన్మోహన్ రెడ్డి పెట్టినా వీళ్ళు ఇచ్చారు. అలాగా ఇంకా క్రిస్మస్ జరుపుకోవడానికి ఆయన 30,000 డిస్టిక్ ఇచ్చాడు. 30,000 రాష్ట్ర పండంగా చేస్తుంటే ఒక జిల్లా లెవెల్లో జరుపుకోవడానికి 30,000 ఈయన 1,00,000 పెంచాడు జిల్లా లెవెల్లో జరుపుకోవడానికి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేశారు. ఇలా క్రిస్టియన్స్ కి నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు ఎన్డీఏ పాలనలోనే మంచి జరుగుతుంది. ఈ వైసీపీ వాళ్ళు ఏదో మైనారిటీ మీద దాడులు జరిగిపోతున్నాయి, ఎన్డీఏ పాలనలో బాగా దాడులు జరిగిపోతున్నాయి అంటున్నారు. నిజంగా మంచి చేయాలంటే ఎన్డీఏ ప్రభుత్వమే చేయగలదు, దమ్మున్నది. ఏమైనా చేయగలిగిందా అంటే మోడీ గారు, చంద్రబాబు గారు కలిసే మా క్రిస్టియన్ కమ్యూనిటీకి, దళిత సమాజానికి కానీ, దళిత క్రిస్టియన్స్ కానీ ఆయనే దమ్మున్న వాళ్ళు. ఏది ఎస్సీ స్టేటస్ కానీ, ఎస్సీలకి సంపూర్ణ మత స్వేచ్ఛ అంటాను నేను. ఎస్సీలకి సంపూర్ణ మత స్వేచ్ఛ కూడా ఎన్డీఏ ఇవ్వగలదు ఇస్తే. కానీ నిజంగా మోడీ గారు ఇస్తే గనక నిజంగా క్రైస్తవ సమాజం ఎన్డీఏ నడుస్తుంది. మాకు ఎవరు మేలు చేస్తే వాళ్లే. ఇప్పుడు ఏదో మోడీ గారు వ్యతిరేకాన్ని, మోడీ గారు నాశనం అయిపోవాలని ప్రార్థన చేయరు. పీఎం కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలని మా బైబిల్లో ఉంది. వాళ్ళందరి కోసం మేము ప్రార్థన చేయాలి. మోడీ గారి గురించి ప్రార్థన చేస్తాం, చంద్రబాబు గారి గురించి ప్రార్థన చేస్తాం, పవన్ కళ్యాణ్ గురించి ప్రార్థన చేస్తాం, అందరి గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి, చోట నాయకుల వరకు మేము ప్రార్థన చేయాలి. మా బాధ్యత మాకు దేవుడిచ్చిన. కాబట్టి మేము అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఇది నేను హైందవ సమాజానికి, క్రైస్తవ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి. దీన్ని ఇంకా మరీ ఇది చేయొద్దు. సో ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.